ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం మరోసారి ముదిరింది. తాను ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ ప్రస్తావన వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బీపీ పెరిగిపోతుందని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిద్రలో ఉండగా పొరపాటున ఎవరైనా మావిగన్ పేరు చెబితే చంద్రబాబుకు గుండె ఆగి చనిపోయేలా ఉన్నారని, గుండె ఆగిపోకపోతే అదృష్టం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవలంబిస్తున్న తుగ్లక్ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ ఒక శాశ్వత రాజధాని లేకుండా పోతుందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు ఫలానా మంచి చేశానని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబుకి ఏ కోసానా లేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ అత్యంత ఘోరంగా ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి దారుణమైన అవినీతిని, దోపిడీని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తమ బతుకు బండి నడపడానికే తీవ్ర కష్టాలు పడుతున్న తరుణంలో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిరోజు రుజువు చేస్తూనే ఉందన్నారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో గ్యాంగ్తో కలిసి వైసీపీ ఒక భూతంలా చూపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిపై చంద్రబాబు చెప్తున్నవన్నీ అబద్ధాలే అని, తన స్కాముల కోసమే అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ స్పష్టం చేశారు. అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని బాబు చెప్పినవన్నీ దొంగమాటలని తేల్చి చెప్పారు. చంద్రబాబు లెక్కల ప్రకారం 1,00,000 ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీ, నీళ్లు, కరెంటు, ప్రాథమిక వస్తువులు కల్పించడానికి అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని గుర్తు చేశారు. ఇప్పటికే అమరావతి కోసం తెచ్చిన కమిట్ అయిన అప్పులు 47,387 కోట్లకు చేరాయని, దీనికి తోడు రాష్ట్ర ఖజానా నుంచి 9,200 కోట్లు వృధాగా ఖర్చు చేస్తున్నారని గణాంకాలతో వివరించారు. తన సొంత స్కాముల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను ఎందుకు విరుస్తున్నారని ప్రశ్నిస్తేనే చంద్రబాబుకు బీపీ వస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న పెద్ద దురదృష్టమన్నారు.